ఏడవ అధ్యాయం పరమగీతం 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించి మమ్మల్ని బలపరచమని పరిశుద్ధాత్మ దేవుడా నీకే ఈ యొక్క సమయాన్ని సమర్పిస్తున్నాం. మరి ఈ యొక్క సమయం అనేక మందికి దీవెనకరంగా ఈ వాక్యం వెల్లడగుతూ ఉండగా అద్భుతాలు చూచిన కృప చూపించమని యేసునామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ గమనించాలి ప్రియులారా, తాళవృక్షమంతా తిన్నని దానవు. నెక్స్ట్, తాళవృక్షము నిక్కుదుననుకుంటుని దాని శాఖలను పట్టుకుందుననుకుంటుని నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి అని చెప్పి ఇక్కడ తాళవృక్షం అంట ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చాలా సత్యాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల్ని దేవుడు తాళవృక్షం అన్న తమాల వృక్షం అన్న ఒకటే. ఈ యొక్క తమాల వృక్షానికి పోల్చబడ్డారు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తాళవృక్షము లేదా తమాల వృక్షానికి పోల్చబడ్డారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోలిక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోలిక. కాబట్టి ఇక్కడ జీవాన్ని వృద్ధి చేస్తూ మరి ఈ యొక్క తమాల వృక్షం అనేటువంటిది సూచిస్తూ ఉంది. ఏంటంటే జీవమును ఆ జీవము ఏదైతే మనిషిలో ఉంటుందో ఆ జీవాన్ని వృద్ధిని ఈ యొక్క తమాల వృక్షం అనేటువంటిది సూచిస్తూ ఉంది. ఈ తమాల వృక్షపు లక్షణాలు అనేటువంటివి చాలా గొప్పవి. బ్రదర్, ఈ తమాల వృక్షం ఏంటి, ఈ తాళ వృక్షం ఏంటి, అసలు ఈ తమాల వృక్షం అంటే ఏంటి, ఈ తాళ వృక్షం అంటే ఏంటి అంటే మనకి ఈ మాట ఇంగ్లీష్లో ఏమున్నదో చూస్తే మనకి అక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో అర్థమవుతుంది. ఒకసారి ఇంగ్లీష్లో ఈ యొక్క పరమగీతము 7వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, దిస్ థై స్టాట్యూర్ ఈజ్ లైక్ టు ఏ పామ్ ట్రీ. ఈజ్ లైక్ టు ఏ పామ్ ట్రీ. పామ్ ట్రీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పామ్ ట్రీ అని దేన్ని అంటారంటే పామ్ సండే అంటుంటారు. అంటే ఆల్మోస్ట్ తాటి చెట్టు లేదా ఈత చెట్టు, ఇలాగా ఇవన్నీ కూడా ఆ వర్గానికి చెందినటువంటివి అన్నమాట. ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనంలో మనం అది అద్భుతమైనటువంటి రీతిలో చూడొచ్చు అన్నమాట. హల్లెలూయా. తాళవృక్షపు శాఖలను వర్ణించడంతో పాటు ద్రాక్ష గెలల వరకు కూడా ఈ యొక్క వర్ణన కొనసాగుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు ఈ యొక్క తాళవృక్షం యొక్క అంటే తాటి చెట్టు అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఈత చెట్టు, తాటి చెట్టు, ఖర్జూరపు చెట్టు, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటివి అన్నమాట. వాటి యొక్క ప్రత్యేకతను మనం ఈరోజు అంటే తాటి చెట్టు యొక్క ప్రత్యేకతను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1 7 పాయింట్లు నేను చెప్తాను. ఈ యొక్క తమాల వృక్షము లేదా తాటి చెట్టు, ఈ యొక్క ఇంకో పేరు ఏమన్నది మనకి దేవుడిచ్చాడు, తాళ వృక్షం అన్నా తమాల వృక్షం అన్నా, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటివి. ఈ యొక్క తమాల వృక్షము అందమైనటువంటిది. ఏం అందంగా ఉంటుంది బ్రదరు అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. ఇక్కడ పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మనోహరము, అద్భుతము, అందము అనేటువంటిది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ క్రీస్తును ధరించినటువంటి విశ్వాసి అని ఇక్కడ అర్థం. తాటి చెట్టు అన్నా, ఈత చెట్టు అన్నా, లేకపోతే ఈ యొక్క తమాల వృక్షం, లేకపోతే ఇక్కడ చూడండి బండ సందరిగిన పావురమా, ఇట్లా దేవుని యొక్క వర్ణన అక్కడ రూట్ అంటే డైరెక్ట్గా అర్థం చేసుకుని పరమగీతాల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి మనం చాలామంది అనుకుంటుంటారు. ఏదైతే స్ట్రైట్గా చూసామో మనం దాని వెనకాల అర్థం తెలియకపోవటం వల్ల యేసుక్రీస్తు ప్రభువు చాలా వాళ్ళకి పరలోక సంబంధమైన విషయాలు
ఉపమాన రూపంలో చెప్పాడనమాట. తర్వాత శిష్యులు అడిగి దాని యొక్క భావాన్ని తెలియజేసినటువంటి సందర్భం ఉంటుంది. కొంతమంది పెద్దలు మాట్లాడినప్పుడు అక్కడ అర్థం అవ్వదు మనకి. తర్వాత అర్థమవుతుంది ఆ మాట యొక్క అర్థం ఏంటనేటువంటిది. ఇక్కడ నా పావురమా, నా ప్రియురాలా, ఇవన్నీ కూడా ఇదొక మనిషి, ఒక ఆడ మనిషికి సంబంధించినటువంటి విషయాల్లాగా మనకు కనిపించవచ్చు. కానీ బైబిల్‌లో ఏదన్నా పోలికని దేవుడు ఎలా చెప్తాడంటే, సంఘాన్ని, వధువు సంఘాన్ని ఒక స్త్రీతో పోలుస్తాడు, ఒక పావురంతో పోలుస్తాడు, ఇదిగో ఒక తాటి చెట్టుతో పోలుస్తాడు. ఇలాగ ఒక పోలిక అనేటువంటిది ఈ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే క్రీస్తుని ధరించారో, క్రీస్తుని ధరించినటువంటి విశ్వాసే అందమైన వాడు. ఆడ, మగ అని కాదు ఇక్కడ అర్థం. ఎవరైతే క్రీస్తుని ధరించుకున్నారో వాళ్ళు అందమైనటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఇక్కడ నీతిమంతుడైనటువంటి వాడు ఆత్మీయ అందంతో అలంకరించబడతాడు. అది ఈ యొక్క పరమగీతాలో 2వ అధ్యాయం 14వ వచనం. గమనించారా? నీతిమంతుడైనటువంటి వాడు ఆత్మీయ అందంతో అలంకరించబడతాడు. ఇది నీ ముక్కు పొడవు ఉంది, లేకపోతే నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఇవి అవి, ఇది ఈ బాహ్యమైనటువంటి శరీరానికి లేకపోతే బాహ్యమైన రూపానికి సంబంధించినటువంటి కాదు. ప్రతి మనిషికి 2 విషయాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైనది, అంటే శరీర సంబంధమైనటువంటిది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే పై రూపము అనగా ఈ స్కిన్ కలరు, ఈ ఫేస్ వాల్యూ ఇవన్నీ చూస్తారు. ఓకే, మంచిదే. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి పైకి బాహ్య రూపాన్ని కూడా మనం మంచిగా పెట్టుకోవాలి. అంతరంగమైనటువంటి ఆత్మీయ అలంకారాన్ని కూడా మంచిగా పెట్టుకోవాలి. ఇక్కడ దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించే మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ధరించినటువంటి విశ్వాసి అందమైనటువంటి వాడు. అర్థమైందా? నెక్స్ట్ ఎవరైతే నీతిమంతులుగా ఉంటాడో ఆ నీతిమంతులైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఆత్మీయ అందముతో అలంకరించబడతాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క తమాల వృక్షం అనేటువంటిది మనకి ఏమర్థమవుతుంది? చాలా అందమైనటువంటిదిగా. ఎందుకని అందం వచ్చింది? నేను ఆల్ నైట్ ప్రేయర్లో ఒక ప్రయోగాన్ని చేసి చూపించాను మీకు. అంటే ప్రాక్టికల్ లాగా ఒక వాటర్ బాటిల్లో వాటర్ వేసినప్పుడు దాని విలువ వేరు, పాలు వేసినప్పుడు దాని విలువ వేరు, జ్యూస్ వేసినప్పుడు దాని విలువ వేరు, వెండి వేసినప్పుడు, బంగారం వేసినప్పుడు, పాదర వేసినప్పుడు దాని విలువ పెరుగుతూ వచ్చేసింది. కానీ చూస్తే అదే ప్లాస్టిక్ బాటిల్లో ఏ మార్పు లేదు. బాటిల్ ఎందుకు పెరుగుతూ వచ్చిందంటే దానిలో వేస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే వస్తువు లేకపోతే మెటీరియల్ ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో దాన్ని బట్టి దాని విలువ మారిపోతూ వచ్చింది. బాటిల్ మారలేదు, బాటిల్ సైజు మారలేదు, బాటిల్ విలువ మారలేదు. అవన్నీ తీస్తే బాటిల్ విలువ లేదు, కానీ అవన్నీ ఉన్న దాన్ని బట్టి దాని యొక్క విలువ అనేటువంటిది పెరగటం మనం చూస్తాం జాగ్రత్తగా గమనించినట్లయితే. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, వ్యక్తులు మనమే, మనం ఎవరిని స్వీకరించాము, ఎవరిని అనుసరిస్తున్నాము అనే దాన్ని బట్టి మన యొక్క జీవిత విధానము, విలువ అనేటువంటిది ఆధారపడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించదగ్గ విషయం. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఏ తాటి చెట్టు, ఏ ఈత చెట్టు, ఏ అంజూరపు చెట్టు ఇవి చూసినా కూడా మనకి ఎట్లా కనపడుతుంది అంటే తాటి చెట్టు ఎప్పుడైనా వంకరగా పెరుగుతుందా? ఎట్లా మెలికలు తిరుగుతుందా? స్ట్రైట్గా ఎదుగుతుంది. గమనించాలి. ఎప్పుడు కూడా ఎలాగ పెరుగుతుంది అంటే నెంబర్ 2 2 పాయింట్. నెంబర్ 1 అందంగా ఉంటుందంటే దేవుణ్ణి అలంకరించుకోవటం వల్ల. ఇది ఎప్పుడు కూడా తాటి చెట్టు ఎప్పుడు కూడా పైకి పెరుగుతుంది, నిదానంగా పెరుగుతుంది. అంటే ఎంత చాలా త్వరగా అది పైకి రావాలనుకున్నటువంటి ఆశ ఏమి ఉండదు దానికి. మీరు ఈ తాటి చెట్టు చూడండి, ఎప్పుడూ నా చిన్నతనంలో వేసినటువంటి తాటి చెట్టు మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పటికి అది నెమ్మదిగా చాలా స్లోగా. అందుకే దేవుని ఒక వాక్యం ఏమి సెలవిస్తుందంటే ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండి కదలని వారును విశ్వాసమందు స్థిరులను కదలని వారును అయ్యుండి అని ఉంటుంది. కదలకూడదు, స్థిరంగా ఉండాలి, స్థిరత్వం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ తమాల వృక్షం ఏం చేస్తుందంట? నిదానంగా పెరుగుతుంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం? నిదానం అంటే వంకర లేదు, ఏమీ లేదు. లేదంటే మా తాటి చెట్టు మా ఇంటి దగ్గర ఇలా వంగుతుంది, అలా వంగుతుంది. ఎస్, నిదానం అంటే ఎక్కడ వంకర లేకుండా నిదానం అని కాదు. ఇది మనం మనసుతో ఆలోచించాం.
నిదానంగా ఎదుగుతుందని. కానీ ఇక్కడ నిదానం అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే ఆమె చాలా నిదానంగా మాట్లాడుతుందండి. ఆయన చాలా నిదానంగా మాట్లాడతాడు. అదేంటి నిదానంగా మాట్లాడతాం అంటే ఏంటి? ఆలోచించి హ్మ్. చాలా నెమ్మదిగా, ఎవరికీ నొప్పించకుండా, ఎవరికీ బాధ కలగకుండా చాలా నెమ్మదిగా మాట్లాడతాడని అర్థం. నిదానంగా మాట్లాడతాడంటేను. గమనించారా? ఇప్పుడు చూడండి, చాలామంది త్వరగా మాట్లాడుతుంటారు. కొన్ని కొన్ని విషయాలు నాకు కూడా చాలామంది చెప్తారు, మీరు చాలా స్పీడ్‌గా మాట్లాడేస్తారండి, మాకు కొన్ని విషయాలు అర్థం అవ్వని చెప్పి. ఒక్కో సందర్భంలో తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను చాలా స్పీడ్‌గా మాట్లాడుతుంటాను. వింటున్నారా? అలాగా కొంతమంది ఏం చేస్తుంటారంటే త్వరగా బైబిల్ సెలవిస్తుందనమాట. "అతురుపడి నడిచినవాడు దారి తొలగిపోతాడు" అని. అంటే తొందరపడి నడిచినవాడు దారి తొలగిపోతాడు. ఇక్కడ త్వరగా పైకి రావాలనుకునేటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఒకవేళ త్వరగా పైకొచ్చినా గానీ త్వరలోనే ఆగిపోతాడు. ఇప్పుడు ఒక వెహికల్ చాలా స్పీడ్‌గా వెళ్తా ఉంది. చిన్న టర్నింగ్ వచ్చినప్పుడు ఎంతంటే ఈ స్పీడ్ వల్ల ఆ టర్నింగ్ తిరిగే అవకాశం ఉండక లోయలో పడతాడు. అలాగే ఎవరైతే త్వరగా బొప్పాయి చెట్టు చూడండి, చాలా వేగంగా పెరిగితే చిన్న గాలికి పడిపోతుంది. కానీ తాటి చెట్లు చూడండి సర్వసాధారణంగా పడిపోయినట్టు ఎక్కడ కనిపించవు మనకి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమాల వృక్షం, ఈ తాటి చెట్టు అనేటువంటిది చాలా నిదానంగా, నెమ్మదిగా, ఆచి తూచి అన్నీ సెట్ చేసుకుని స్లోగా. అలాగే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో వాళ్ళు స్లోగా ఎదుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు స్లోగా ఎదుగుతారు, స్థిరంగా ఉంటారు, కదలరు. ఈరోజు ఎగ్జైట్మెంట్లో అని చెప్పేసేసి రేపు చల్లబడి అట్లా ఉండదనమాట. ఆత్మీయత ఎప్పుడు కూడా అట్లా నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది, తగ్గిపోదు, స్థిరంగా ఉంటుంది అనమాట. జంపింగ్ ఉండదు అటు ఇటు కూడా. మన చూడండి ఒక్కోసారి ఎగ్జైట్మెంట్గా ఉంటాం, యా అని చెప్పేసి 3:30 గంటే 3 గంటలే లేచిపోతాం. తర్వాత నెమ్మదిగా అవుతుందంటే 3:30 కథ చూద్దాం, 4 కథ చూద్దాం, 4:30కి చూద్దాం, 4:40కి చూద్దాం శక్తివంతం. ఇట్లాగ ఏమైపోయిందంటే ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధిని ఆసక్తులు ఏంటి అన్న దానికి ఆసక్తి విషయంలో మాంద్యులైపోతాం, నెమ్మదిగా తగ్గిపోతుంది. కాబట్టి ఇవి మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎలాగున్నాను నేను నా ఆసక్తి విషయంలోనూ, నిదానంగా ఉన్నానా, స్థిరంగా ఉన్నానా? హల్లెలూయా. ఇక్కడ మూడో విషయం మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కగలగాదు. కాబట్టి వంకర టింకరగా పెరిగి ఇతర స్థలాలు, అంటే మా ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు చూశాను. చెట్టు మొదలు ఎక్కడ ఉంటుంది, ఇది గిర్రమని ఇలా ఉంగు అలాగిలా వాళ్ళ దాంట్లో కాసింది, వాళ్ళ దాంట్లో పెరిగింది. మొదలు ఇక్కడే ఉంది కానీ చెట్టు మాత్రం అక్కడ ఉంటుంది. అలాగే వంకర టింకరగా పెరిగి ఇతరుల యొక్క స్థలాన్ని అది ఆక్రమించుకోదు తాటి చెట్టు. నువ్వు ఎక్కడేస్తావో అక్కడే నిదానంగా అలా పోతుంది పైకి చాలా మట్టికి. కాబట్టి అది ఎలా పెరుగుతుంది, నిటారుగా, చక్కగా, సరళంగా పెరుగుతుంది తాటి చెట్టు స్ట్రైట్గా లాగా. కాబట్టి ఈ యొక్క తమాల వృక్షానికి ఉండేటువంటి మూడవ లక్షణం ఏంటంటే నిదానంగా. మన పెద్దలు ఒక మాట అంటారు, నిదానమే ప్రధానము. హల్లెలూయా. ఏంటంటే నిదానమే ప్రధానము అంటారు కదా. అలాగే ఇది తిన్నగా, నిదానంగా, చక్కగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వంకరతనం అనేటువంటిది లోపం కలిగినటువంటిదిగా ఉంటుంది. వంకరతనం అనేటువంటిది లోపం కలిగినటువంటిది. మరి చక్కగా నిలుచుంటే దేవుడు మాట్లాడతాడు. వాడి బుద్ధి వంకరండి, వాడి మాట వంకరండి అంటారు కదా, ఊరిలో మీరు వింటుంటారు కదా. అంటే మాట్లాడతారు కానీ దానికి వంకర టింకర అర్థాలు ఉంటాయన్నమాట. పని చేస్తారు, వంకర టింకర ఉంటుంది అనమాట. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, నేను ఇంక వివరించవసరం లేదు. కానీ ఈ తాటి చెట్టులో వంకర స్వభావాలు అనేటువంటి ఉండవు, స్ట్రైట్, నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను.
అంటే ఇట్లాగా అట్లాగా నుంచుంటే దేవుడు మాట్లాడడం. ఈ ఫిజికల్గానే కాదు, ఆత్మలో కూడా నువ్వు ఆ, ఒకరోజేమో ఆ లోకంలో తిరుగుతావు, అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అంటండి. మేము ఏదో చూపించుకున్నాం, మాకు ఏదో దోషం ఉందంట. ఆ దోషం పోలని మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. చూపించుకున్నది అక్కడ, ప్రార్థన ఏమి ఇక్కడ. ఆలోచించేయండి చాలామంది. ఆ? ఒక ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఎంత చేసినా నష్టం వస్తుంది, ఏ పని చేసినా కూడా దొరకట్లేదు, ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తుంది. కాబట్టి ఎవరో చెప్పారు మాకు ఏదో దోషం ఉందని చెప్పి మేము ఎక్కడికో వెళ్ళాం, అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ దోషం ఉందన్నారు, ఇలా చేయాలన్నారు, కానీ మాకు స్తోమత లేదు, పరిస్థితి బాగోలేదు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి. చూసారా? ఇదే ఇక్కడ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీవు చక్కగా నిలబడు అంటే అర్థం ఏంటి? గంతులై కట్టి ఇటు కాకిలాగా. కాకి ఏం చేస్తుంది? నిదానంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ పక్కకు గొంతులేస్తుంది. మీరు ఎప్పుడైనా కాకిని గమనించట్లేదు. కాకి స్ట్రైట్గా నడదు అది. ఇలా ఉన్న కాకి జంప్ చేస్తుంది అన్నమాట, ఇట్లా మళ్ళీ ఇట్లా ఇట్లా ఇట్లా. ఎందుకనంటే దానికి ఒకటే కన్నుగుడ్డు ఉంటుంది. ఆ కన్నుగుడ్డుని ఇటు తిప్పుకుంటే ఇటు చూస్తుంది, ఇటు తిప్పుకుంటే ఇటు చూస్తుంది. ఇటు తిప్పింది అనుకోండి, బ్లాక్ ఇటు వచ్చింది అనుకోండి, ఇటు వైట్ వచ్చేది కాకి. ఒకవేళ ఇటువైపు చూడాలంటే ఈ కన్నుగుడ్డు ఇటు, ఇట్లాగా అది తిరుగుతుంటుంది లోపల. సో ఈ రోజున ఈ క్రైస్తవులమైనటువంటి మనలో చాలామంది ఇదే చెప్తున్నాడు దేవుడు, చక్కగా నిలబడు. కుదిరి ఉండదా నీకు? కొమ్మరి పురుగు ఏమైనా ఉన్నదా నీ లోపల అన్నట్టుంటారు పెద్దలు కదా. అంటే ఏంటి అది? ఈ ఈ యొక్క పురుగు అనేటువంటిది ఉన్నదనుకోండి, అది స్థిరంగా ఉండదు, ఆ భూమిని తొలుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం అనేటువంటిది స్థిరత్వం లేనటువంటి జీవితంగా చాలామందిలో ఉంటా ఉన్నది ఈ రోజున. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున, నీవు చక్కగా నిలబడిపోయాడండి. ఫారిన్ కంట్రీలో ఏదో పని చేసుకుందారని ఏదో ఉద్యోగానికి వెళ్ళి 10 రోజులకే వచ్చేసాడు, నిలబడలేకపోయాడు అంటారు కదా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిలబడు, చక్కగా నిలబడు. అప్పుడు నీవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొక్కనే నాటారు మీ ఇంటి దగ్గర, మీ పెరట్లో. ఆ మొక్కని ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఎల్లుండి అక్కడ నాటితే 10 రోజులకు పోతుంది, చచ్చిపోతుంది. కానీ ఒకే ప్లేస్లో ఒకే చోట స్థిరంగా ఉంచి నీళ్లు పోస్తుంటే ఆ భూమితో సత్సంబంధం ఏర్పాటు చేసుకున్నది నెమ్మదిగా పెరిగి ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉంటేనే, నిలిచి ఉంటేనే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. కమాల వృక్షం అనేటువంటిది తిన్నగా పెరుగుతుంది, చక్కగా పెరుగుతుంది, అందమైనటువంటి 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం. జాగ్రత్తగా వినాలి. అలాగే ఈ యొక్క తమాల వృక్షానికి ఉండేటువంటి ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. ఇందులో ఇంకొక సత్యం మనకి కనపడుతూ ఉంది. ఈ యొక్క తమాల వృక్షం అనేటువంటిది స్థిరము గలది, స్టాండర్డ్. అంటే ఎక్కడైతే ఇది ఉంటుందో అక్కడ వేళ్ళు లోతులకు నాటుకుంటుంది. అంతేకాదు, నువ్వు ఉన్న చోట ఉంటే నీ వేళ్ళు లోపలికి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క వాక్యం మనం ఎక్కడైతే వింటున్నామో ఆ వాక్యాన్ని పదే పదే వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యపు వేళ్ళు, ఆ వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళగలుగుతాం. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూద్దాం. తానున్న చోటనే పెరుగుతుంది ఈ యొక్క తమాల వృక్షం, తాళ వృక్షం. వేళ్ళు అనేటువంటివి లోతులకు పోతాయంట. సామెతలు 12:3 ప్రకారం ఏం చేస్తుందంటే అది వేరు కదలదు. ఎందుకు కదలదు? లోపలికి ఉంటుంది కాబట్టి. ఏ వేరైతే లోపలికంట ఉంటుందో ఆ లోపలికంట వేరు ఉన్నటువంటి దానికి ఎటువంటి గాలి కొట్టినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కదలదు. పైన వేరున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో చిన్న గాలికి కూడా పడిపోతుంది. కాబట్టి ఈ రోజున మన వేర్లు, మన యొక్క బంధాలు, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లోతు, ఆధ్యాత్మికమైన సహవాసం ఎవరితో ఉంది, ఎంత లోతులో ఉంది ఆలోచన చేసుకోవాలి. ఈ తమాల వృక్షానికి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నామా? మీరు ఎప్పుడైనా చూడండి, తాటి చెట్టుని కొట్టాలని అనుకుంటే కానీ వాళ్ళు పైన ఉండదు, అది చాలా లోతులోకి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మొదల్లో కోసేస్తారు దాన్ని తవ్వలేక. ఎందుకంటే దాని వేర్లు చాలా లోతుల్లోకి ఉంటాయి కాబట్టి, అంత లోతులోకి తవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ మొద్దు మనకి ఎందుకు పనిచేయదని చెప్పి ఏం చేస్తారంటే మొద్దు వరకు దాన్ని కట్ చేసేసి పై పార్ట్ని తీసుకుంటారు. నేను చూశాను చాలా చోట్ల. కాబట్టి ఈ రోజున అందరూ దేవుడిని నమ్ముకుంటారు, ప్రార్థన చేస్తారు, యేసయ్య అంటే ఇష్టమే, కానీ లోతు ఉండదు.
ఈ లోతు లేకపోవటం వల్లే వాళ్ళ సమస్య వచ్చినప్పుడు పడిపోతుంటారు. నేను చాలామందిని ఈ యొక్క లైవ్‌లో గానీ, ఫోన్స్‌లో గానీ వచ్చినప్పుడు చూస్తే, మాకేమీ తెలీదండి. దేవుడి మీద నమ్మకంతోటి వచ్చాం. యేసయ్య ఏదో చేస్తాడని వచ్చాం. ప్రైజ్ గాడ్. కానీ వాళ్ళకి చెయ్యకపోతే వెంటనే మళ్ళీ పడిపోతుంటారు. అంటే వెళ్ళిపోతుంటారు. ఏమీ జరగలేదండి. అక్కడ వెళ్ళామా జరగలేదు, ఇక్కడ అంటే లోతు లేదు కాబట్టి, వాళ్ళకి వాక్యపు లోతు లేదు. దేవుని పట్ల అంత అవగాహన లేదు కాబట్టి, వాళ్ళు ఆశించింది ఏంటి? దేవుడు ఏదో అద్భుతం చేస్తాడని వచ్చారు. కొంతమంది జీవితంలో అద్భుతం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి లోతులోకి వెళ్ళడం ప్రారంభిస్తారు. ఇలా రకరకాలు ఉంటారు. కొంతమంది దేవుడిని నమ్ముకుంటారు, కొన్నాళ్ళు నడుస్తారు, బాగానే ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది, కొంచెం సాల్వ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఇంకా లోతులోకి వెళ్ళాలి కదండి. లోతైన అనుభవంలోకి వెళ్ళాలంటే, ఇప్పుడు నువ్వు గోదావరిలోకి వెళ్ళావు, చేపలు పడతా ఉన్నావు, పడతాం లేదు, ఏం చేస్తావు? ఇంకొంచెం లోతుకి వెళ్తూ ఉంటుంటావు. అలాగే నువ్వు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నావు, వచ్చిందనుకోండి అయిపోయింది, లేదనుకోండి ఇంకొక ప్రయత్నం, ఇది అది అది అని అనేక ప్రయత్నాలు చేస్తావు. అంటే లోతుల్లోకి వెళ్తూ ఉంటుంటావు. వచ్చేస్తే అక్కడ ఆగిపోతావు, రాకపోతే లోతులోకి వెళ్తావు. అర్థమవుతుందా? అలాగే కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన ప్రార్థనలు ఆలస్యమంట కారణం ఏంటంటే, లోతులోకి నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను. ఇంకా లోతైన అనుభవంలోకి నడిపిస్తున్నాడు. బ్రదర్ అంత బాగానే ఉంది, ఇంతవరకు తగ్గిపోయింది, కానీ ఇది ఈ సమస్య తగ్గట్లేదేంటి? ఈ యొక్క ఇబ్బంది నుంచి విడుదల పొందుకోవట్లేదేంటి అంటే, ఇంకా నువ్వు డీప్ అవుతావని, ఇంకా నువ్వు లోతు అవుతావని, ఇంకా దేవుణ్ణి హత్తుకుంటావని. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే దేవునితో డీప్ రిలేషన్షిప్ అంటే బాగా లోతైనటువంటి బంధం నీకు ఏర్పడిపోయిందో, ఎవరు వచ్చినా కూడా యేసయ్య నుంచి నేను లాగలేరు. ఇంకా సాతాను గడు ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా నువ్వు స్థిరపడిపోయావు. అదే ఇక్కడ ఈ స్తమాల వృక్షం అనేటువంటి స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎస్, నేను తమాల వృక్షాన్ని, నేను తాటి చెట్టును, నేను స్థిరమైనటువంటి వ్యక్తిని అని నువ్వు అనుకున్నట్లయితే సరిపోదు. లోతు ఉండాల, నీ వేర్లు లోతులోకి ఉండాలి. అప్పుడు స్థిరంగా ఉండగలుగుతావు. లొంగిపోవు, కృంగిపోవు, డిసప్పాయింట్ అవ్వు. ఏమైన్. మరి 3 పాయింట్లు నేర్చుకున్నారు మనం, చాలా జాగ్రత్తగా. 4 పాయింట్ ఏంటంటే స్థిరత్వంగా ఉంటుంది అంటాను. అలాగే ఈ యొక్క జీవం మనం చూసినట్లయితే ఐదో పాయింట్ మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ యొక్క తమాల వృక్షం ఏదైతే తాటి చెట్టు ఏదైతే ఉందో దాని యొక్క జీవం అంతర్యంలో ఉంటుంది అంటాడు. అంతర్యంలో ఉంటుంది అంటే అనేక చోట్ల ఈ యొక్క ప్రాణములు బెరడులో ఉంటాయి, అంటే పై తొక్కలో ఉంటాయి. వింటున్నారా? కానీ ఇక్కడ బెరడు అంటే పైన తొక్క, బెరడు అంటే పైన తెలుసు కదా, ఆ బెరడులో ఉంటాయి, కొన్ని ఏమో బెరడు కింద ఉంటుంటాయి. అంటే ఒక చెట్టుకి పైన ఉన్న తొక్క ఏదైతే బెరడు ఉందని తీసేస్తే కొన్ని చచ్చిపోతాయి, కానీ అది తీసేసినా కూడా లోపల జీవం ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ బెరడు చెక్కేసినా కానీ, మేకులు వేసినా కానీ అవి చనిపోవు. అలాగే ఈ చెట్టు యొక్క బయట భాగం కఠినమైనటువంటిది. మీరు తాటి చెట్టుని చూసారో లేదో నాకు తెలియదు, ఈత చెట్టుని కానీ వాటి యొక్క మనం ఈ తమాల వృక్షం యొక్క ప్రాణాలు మనం చూసినట్లయితే బెరడులోను, బెరడు కింద కూడా ఉంటుంది. కాబట్టి ఈ బెరడు చెక్కేసినా కానీ, మరి బెరడు కింద కూడా జీవం ఉంది కదా, మేకులు వేసినా కానీ అవి చనిపోవు. ఈ చెట్టు యొక్క బయట భాగం ఏదైతే ఉందో చాలా కఠినంగా ఉంటుంది. తాటి చెట్టుని గట్టిగా పట్టుకు చూడండి, గరుగ్గా ఉంటుంది అన్నమాట. ఆ జీవం మ్రాను యొక్క లోపల ఉంటుంది కాబట్టి నీతిమంతుడు కూడా ఆంతర్యంలో జీవం కలిగి ఉంటాడు. కాబట్టి తాటి చెట్టు పైపెచ్చి అంతా చెక్కేసినా కూడా అదేమవుదు, ఎన్ని మేకులు కొట్టినా ఎన్ని చేసినా కూడా చనిపోదు. కొన్ని వాటికి చిన్న తొక్క మీద ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చనిపోతాయి. ఈ తాటి చెట్టు జీవము లోపల, బయట బెరడులోనే ఉంటుంది, లోపల ఉంటుంది అన్నమాట ఈ జీవం. దీనికి ఇదంతా కూడా దానివల్ల దానికి ఎన్ని మేకులు కొట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది గుచ్చినా, ఎంతమంది నొచ్చుకునేలా చేసినా వీళ్ళు చనిపోరు. వీళ్ళలో జీవం లోపల ఉన్నది. జీసస్ లోపల ఉన్నాడు, యేసయ్య లోపల ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? సహించినటువంటి వాడు ధన్యుడు అంటాడు. సమస్యను, శోధనను సహించిన వాడు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే శోధనలో నిలిచి ఉండమని కాదు, ఆ శోధన సహనంతో జయించమని అర్థం అన్నమాట. హల్లెలూయా.
శోధన సహించమని చెప్పి అలాగే సహిస్తూ ఉండమని కాదు. అగ్నిపర్వతం నీ దగ్గరికి వస్తుందంటే అలా సహించుతూ ఉండమని కాదు అక్కడ అర్థం. అందులో ఉండమని కాదు అర్థం. సహనంతో ఎగ్జైట్మెంట్ అవ్వక, తొందరపడిపోక, సహనాన్ని కోల్పోక ఎందుకు వచ్చిందా అని కాదు. ఓహో ఈ సమస్య వచ్చిందా అని చెప్పి దాన్ని ఓపికతో, తెలివితో, జ్ఞానముతో ఆ సమస్య నుంచి బయటపడి, నాకెందుకు వచ్చాయి ఆర్థిక సమస్యలు, నాకెందుకు వచ్చింది ఈ రోగం, అది కాదు. నీకు ఒక రోగం వచ్చింది, నీకు ఒక సమస్య వచ్చింది, సైతాన్ని దాన్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఎస్, ఈ సమస్య వచ్చిందా, పరిష్కారం నా దగ్గర ఉన్నది, నా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బలు దాన్ని స్వస్థత పొందాను. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని నాలో పెంచుకుంటూ ఉన్నాను. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసం నేను పొందుకున్నప్పుడు, ఈ విశ్వాసం ఎప్పుడైతే నాలో నింపబడ్డదో, విశ్వాస పాత్ర ఎప్పుడైతే నింపబడిందో, ఈ రోగం ఆటోమేటిక్గా దాని అంతా అదే బయటకు పోతుంది. నాకు ఆల్రెడీ వెల చెల్లించేసాడు యేసయ్య. ఆ వెలని నేను స్వీకరించడానికి టైం పడుతూ ఉంది. హల్లెలూయా. అర్థమైందా? మీకు ఎవరో ఒక 10,000 చెక్ రాసి ఇచ్చారు. మీ చెక్ మీ దగ్గర ఉంది, కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. చెక్ ఎవరో తీసుకోరు. కానీ ఆ చెక్ని పట్టుకెళ్ళి నువ్వేం చేయాలి? ఎక్స్చేంజ్ చేసుకోవాలి. బ్యాంకులోకి వెళ్ళి ఈ చెక్ అట్టుకెళ్ళి అలాగిస్తే వాళ్ళకి డబ్బు ఇస్తారు. అప్పుడు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కానీ నువ్వు డైరెక్ట్ చెక్ నీ చేతిలో ఉండే చెక్ ఉందంటే ఎవరు నీకు ఏమి ఇవ్వరు. అలాగే యేసయ్య ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము, ఉద్దేశము, ప్రణాళికలు అన్నీ కూడా చెక్ రూపంలో నీ దగ్గర ఉన్నాయి. దాన్ని నువ్వేం చేయాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది. అది ఆశీర్వాదం చెక్కు దేవుడు నీకు ఇచ్చేశాడు, కానీ అది నీకు పని చేయట్లేదు. కారణం ఏంటి? నువ్వు పని చేయవలసింది ఇంకా ఏదో ఉంది. అది నీకు పని చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏ విధంగానంటే ఈ విధంగానమాట. విశ్వాసంలో బలపడాలి అంటే నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, ముందుకు నడవాలి, అక్కడ పేషెన్స్తో లైన్లో నిల్చోవాలి, ఓపిక పట్టాలి, అది వాళ్ళకి ఇవ్వాలి, నీ సంతకం పెట్టాలి. అన్నీ ఇటు చేసిన తర్వాత ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు అది ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? అది తీసుకుని నీకు ఎక్స్చేంజ్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు. అంతవరకు వచ్చేసిందని ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కానీ అది ఉపయోగపడదు నీకు. అలాగే ఈ రోజున దేవుడు ఆశీర్వదించాడండి, దేవుని ఆశీర్వాదం నాకు వచ్చింది అని చెప్పి చాలామంది అంటారు, కానీ ఏం ఫలితం ఉండదు. ఇదన్నమాట. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవట్లేదు, చెక్ పట్టుకుని తిరుగుతున్నారన్నమాట దేవుడు ఆశీర్వాదం అని చెప్పేసి. అది ఎక్స్చేంజ్ లేదు వాళ్ళ దగ్గర. అంటే దాన్ని మార్చుకోలేకపోతున్నారనమాట. మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదే ముందుకు నడవాలి, సహనం కలిగి ఉండాలి, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి. ఆ చెక్కును ఆశీర్వాదంగా మార్చే ప్లేసు దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఈ చెక్కుని డబ్బుగా మార్చే ప్లేస్ బ్యాంకు. ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా మారుతుంది, కేవలం బ్యాంకులో మాత్రమే. అలాగే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి, దాన్ని స్వీకరించగలగాలి, నువ్వు దాన్ని నీకు జీవితంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం, చాలా అద్భుతమైన మర్మం కాదు ఇదంతా కూడాను. దేవుడు ఆశీర్వదించేసాడని ఏమో ఈయన చెప్తాడు, మా జీవితాలు ఏమో దరిద్రంతో ఉన్నాయి, అడగొద్దు అని ఈయన చెప్తాడు, కానీ మా దగ్గర చూస్తే ఏమీ లేదు, ఉంది కానీ అనుభవించలేకపోతున్నావు. ఎస్ఏ నీకు వందనాలు దీవించేసావు, కానీ ఏది దీవెన లేదు. కారణం ఏంటంటే ఈ ప్రాసెస్ నువ్వు చేయట్లేదు అనమాట. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం లేదు, అక్కడికి ఇక్కడికి అన్ని తిరుగుతున్నావు కానీ దేవుని సన్నిధిలోకి రావట్లేదు. కాబట్టి నీ ఆధ్యాత్మికమైన చెక్కు ఆశీర్వాదకరంగా మార్చబడతలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బ్రదర్, మాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు చెక్కిచ్చాడు, మార్చుకోండి. అదే ఇది అన్నమాట. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ వాక్యము నీకేమవుతుంది? వెలిగించబడుతుంది. అంటే ఆశీర్వాదము యొక్క ద్వారం తెరవబడుతుంది. అంతే. డీప్నెస్ అనేటువంటిది ఇక్కడ దేవుని సన్నిధిలోకి వస్తుంది. దేవుని వాక్యం లోతుల్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందుకనే కదా దేవుని సన్నిధికి రండి అమ్మా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కలపండి. చూడండి, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఉదయకాల ప్రార్థన, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మధ్యాహ్నకాల ప్రార్థన, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో సాయంకాల ప్రార్థన. ఇది నేను పెట్టిన టైటిల్స్ అన్నీ కూడా. ఎందుకనంటే ఇదే నీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉన్నది. ఎవరైతే ప్రభు సన్నిధిలో గడుపుతారో వాళ్ళు అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు. సరే, ముందుకు వెళ్ళిపోదాం మనం అంతా కూడాను. ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 54:14, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ, ఇక్కడ మీరు గమనించినట్లయితే తమాల వృక్షం విజయానికి సూచన. అంటే తమాల వృక్షం విజయాన్ని సూచిస్తూ ఉంది. గమనించాలి. తమాల వృక్షం అంటే ఏంటంటే ఖర్జూర వృక్షము, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు, తమాల వృక్షం ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందినటువంటివి అని మీరు గమనించాలి. ఈ యొక్క తమాల వృక్షం అంటే తాటి చెట్టు అని అర్థమని మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి విశ్వాసమైనటువంటి మనం ఈ తమాల వృక్షం వలె వృద్ధి పొందుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, యేసుక్రీస్తు వారికి మహిమ తేవాలి. కాబట్టి మొవ్వు వేసి ఎదిగి చిగురించి వర్ధిల్లి నిత్యము పచ్చగా ఉండాలి. ఇది మన ఎడల ప్రభు వారికి ఉన్నటువంటి సంకల్పం. అర్థమైంది కదా. సరే, ఈ యొక్క తమాల వృక్షం అనేటువంటిది విజయానికి అంటే విజయాన్ని సూచిస్తూ ఉందన్నమాట. పూర్వకాలం యుద్ధాలు జరిగేవి కదా రాజులకి మధ్యన. ఈ పూర్వకాలం ఈ యుద్ధాలు చేసినప్పుడు ఏ రాజు అయితే యుద్ధంలో గెలిచేటువంటి వాడో, జాగ్రత్తగా వినాలి, ఏ రాజు అయితే యుద్ధంలో గెలిచేటువంటి వాడో ఆ యొక్క గెలిచినటువంటి రాజులను ఏం చేశారంటే ఈ యొక్క తమాల వృక్షపు మట్టలతోటి ఆహ్వానించేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా యూదుల రాజా హోసన్ అంటే ఏం చేశారు, ఈ తమాల వృక్షపు ఆకులు అంటే ఈత చెట్టు అవ్వచ్చు, తాటి చెట్టు అవ్వచ్చు, లేకపోతే ఖర్జూరపు చెట్టు అవ్వచ్చు, ఏదో చెట్టు, ఇదంతా ఒకటి జాతి. కాబట్టి ఆ చెట్ల యొక్క ఆకులతోటి ఇట్లాగంటూ ఆహ్వానం పలికేవారు, వెల్కమ్ చెప్పేటువంటి వారు అనమాట. ఇప్పుడు మనకైనా ఫ్లవర్ బొకేలు, అప్పుడు ఇవే ఈత చెట్టు ఆకులు అనమాట. అవి పెట్టి ఏం చేసేవారంటే వాళ్ళు ఆహ్వానం చేసేవారు. కాబట్టి మనకి యేసుక్రీస్తునందు విజయం, మనం భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవడని క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. ఇదిగో ఈ యొక్క సమాప్తి వరకు నేను సదాకాలం నేను నీతో ఉన్నాను, మిమ్మల్ని విడిపిస్తాను, ఈ లోకాన్ని నేను జయించాను, భయపడొద్దు అన్నాడు దేవుడు. మీరు కూడా జయిస్తారని అర్థం. కాబట్టి ఈ ఈత చెట్టు లేకపోతే తమాల వృక్షం అనేటువంటిది ఏంటంటే విజయానికి సాదృశ్యం. చాలామంది పేర్లు ఉంటాయి కదా, విజయ, కానీ ఎప్పుడు కూడా విచారంతో, బాధతోటో, జీవితం అంతా ఓడిపోయినట్టుగానే వాళ్ళు అనుభవిస్తుంటుంటారు. పేరుకు తగినటువంటి జీవితం ఉండదు. కానీ ఇక్కడ తమాల వృక్షం ఏంటంటే విజయానికి, గెలుపుకి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. 6 పాయింట్లు అయిపోయింది. మరి ఈ యొక్క తమాల వృక్షం యొక్క జీవం ఆంతర్యంలో ఉంటుంది అంటండి, అంతరంగంలో ఉంటుంది. ఈ చెట్టు బెరడులో ఎన్ని మేకలు ఎన్ని వేసినా దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఇబ్బంది అవ్వదు. నెక్స్ట్, తమాల వృక్షం అనేటువంటి విజయాన్ని సూచిస్తుంది. చివరిగా 7వ పాయింట్ మనం చూసినట్లయితే తమాల వృక్షము ధారాళంగా ఇస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మిక్కిలి ఉపయోగకరమైనటువంటి వృక్షము. ఆకుల్ని ఇండ్లు కప్పడానికి వాడతారు. తాటి చెట్టు మాది తాటాకిల్లే. నేను 2013 వరకు కూడా తాటాకింట్లోనే ఉన్నాం మేము. దేవుడు మహాకృపను పెట్టినప్పుడు తర్వాత ఏమైందంటే ఆ తాటాకిల్లు తీసి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇక తాటాకులు ఏం చేస్తారంటే ఇల్లు కప్పడానికి వాడతారు. మీరు తాటికాయలు తిన్నారో లేదు కానీ, తాటి ముంజీలు తిన్నారో లేదు కానీ, తాటి పండ్లు తిన్నారో తెలియదు కానీ చాలా ఉన్నాయి ఇందులో ఉపయోగాలు. అలాగే ఆ తాటి చెట్టుని ఇల్లు కట్టుకోవటానికి ఉపయోగింటారు. పూర్వకాలంలో మరి ఎక్కువగా వాడేటువంటి వారు ఇప్పుడు వాడతలేదు. కానీ ఆ యొక్క తాటి ఈనలు ఉంటాయి, మీరు గమనించారా లేదు, దాంతో తట్టలో బుట్టలో అన్ని అల్లి వాటిని విక్రయించేటువంటి వారు అనమాట, అమ్ముకునేటువంటి వారు. కాబట్టి మనం ఎన్ని విధాలుగా ఇవ్వటం మనం సాధ్యమో అన్ని విధాలుగా అది ఇస్తుంది అనమాట. తాటి చెట్లో ప్రతి భాగం ఆకు ఉపయోగపడుతుంది. తాటాకులతోటి తాటి బుట్టలు అల్లేటువంటి వారు, తాటి ఈనలతోటి బుట్టలు అల్లేటువంటి వారు, మరి తాటి చెట్టు నుంచి ఇంకా చాలా ఆయిల్ తీస్తుంటుంటారు. చాలా జరుగుతాయి. అంటే ఎన్ని విధాలుగా ఇవ్వగలిగితే అన్ని విధాలుగా ఇస్తుంది. ఇక్కడ తాటి చెట్టు అంటే నువ్వు నేను అనమాట. ఈత చెట్టుకి గెలలు చూసారు మీరు, ఈతకాయలు, ఖర్జూరపుకాయలు, ఒకటే గెల ఉంటుంది. దానికి విస్తారం చాలా ఇంత గెల ఉండేది. మాకు ఈత చెట్టు ఉండేది. నేను ఎక్కి ఈతకాయలు కోసేవాడిని. చూస్తే అది ఒక్కటే గెల, కానీ ఎన్ని లెక్క పెట్టలేము అసలు. ఇంత గెల ఉంటుంది, చిన్న కాయలు ఉంటాయి అవన్నీ కూడా. అంటే విస్తారంగా ఉంటుంది అనమాట. ఎన్ని విధాలుగా నువ్వు ఇవ్వగలుగుతావు అన్ని విధాలుగా దేవునిలో నువ్వు ఫలించాలి. హల్లెలూయా. ఎన్ని విధాలుగా ఇవ్వటం సాధ్యమో అన్ని విధాలుగా దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇది సూచిస్తూ ఉందన్నమాట. అంటే ఆయనకు ఉపయోగపడాలి. ఇవ్వాలంటే డబ్బులు కమాలు, ఎన్ని విధాలుగా ఇవ్వాలి అన్ని విధాలు అనుకుంటున్నారు.
అని ఇలాగా మీరు వేరే వేరే వెళ్ళిపోకండి. దేవుడు నిన్ను ప్రేమింతే ఏ విధంగా నువ్వు నిన్ను నీవు సమర్పించుకోవచ్చు, లేకపోతే ఏదో విధంగా ఫలించాలి. హల్లెలూయా! అనేక విధాలుగా. కాబట్టి ఈ యొక్క తాటి చెట్టుని మనం చూసినట్లయితే దాని ఈన తాటి ఈనలో ఉపయోగపడుతుంది, తాటి ఆకులు ఉపయోగపడతాయి, తాటి చెట్టు ఉపయోగపడుతుంది. ఉం? ఏది చూడండి, ఎవ్రీథింగ్ అది ఎన్ని విధాలుగా ఉపయోగపడాలి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ వాక్యాన్ని నేను ముగించుతామన్నాను. ముగించే ముందు ఒక మాట మీతో పలకాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎన్ని విధాలుగా మీరు ఉపయోగపడుతున్నారు దేవునికి? ఆ? దేవుడు మీకు ఏ తలాంత ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు బ్రదర్. ప్రార్థన చేయటం వచ్చు కదా, ప్రభు సన్నిధిలో గడపటం వచ్చు కదా, దేవుని వాక్యం ఇవ్వటం వచ్చు కదా, విశ్వాసం వృద్ధి చెందుకోవడం వచ్చు కదా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం ఇంకొకరికి చెప్పటం వచ్చు కదా. కనీసం ఏమి తెలియకపోయినా ఇదిగో ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిలోకి దేవుని ఆహ్వానించడం వచ్చు కదా. ఇన్ని విధాలుగా నువ్వు చేయగలుగుతావు. కానీ ఏమి లేదు అనుకుంటున్నావు, చాలా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలను ఒకసారి మీకు గుర్తు చేసి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. నెంబర్ 1, తమాల వృక్షము అనేటువంటి చాలా అందమైనటువంటిది. ఈ తమాల వృక్షం నిదానంగా పెరుగుతుంది. ఈ తమాల వృక్షం తిన్నగా పెరుగుతుంది. 3వది, 4వది స్థిరంగా ఉంటుంది. 5వది ఏంటంటే దీని యొక్క జీవము ఆంతర్యంలో ఉన్నది. నెక్స్ట్ 6వది ఏంటంటే తమాల వృక్షం విజయాన్ని సూచిస్తూ ఉంది. 7వది తమాల వృక్షం ధారాళంగా ఇస్తుంది. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఈ తమాల వృక్షం అంటే నువ్వు నేను మనమంతాను మరి ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ప్రభును మహింపరిచేవారుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక.